ప్రతి మనిషికి సహనం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ సహనాన్ని దెబ్బతీస్తే విశ్వరూపం చూస్తారు. ఎందుకు విశ్వరూపం చూస్తారు? దేనికైనా పేషెన్స్ ఉంటుంది కదండి. నోటికి వచ్చినట్టు మాట్లాడతా అంటే అది వాళ్ళ విఘ్నతను వదిలేయ్యా, ఆ దశ దాడిపోయింది. విఘ్నత దాడి. మళ్ళీ చెప్తున్నాను, మీరు నాపై యుద్ధాన్ని మొదలు పెట్టారు, ఆ యుద్ధాన్ని నేనే ముగిస్తాను. మీరు ఒక మాట మాట్లాడారు, మీరు ఒక విశ్లేషణ చేశారు అంటే 1కి 100 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటారు. ఏది లేకుండా మీరు పొరపాటున బట్టగాల్చి ఎవరి మీద కూడా మీదెగరు. మీ గురించి తెలియక వాళ్ళ ట్రోల్ చేస్తున్నారా, లేకపోతే మీరు ఇందాక చెప్పినట్లు మిమ్మల్ని డీలెస్టిమేట్ చేసేస్తే వాళ్ళు అయిపోతుంది అనుకుంటున్నారా? ఇది అతి విశ్వాసం వాళ్ళది. నరేంద్ర మోడీ లాంటి దేశం గౌరవించే, అత్యంత గౌరవించే నాయకుడు కదా. అవును సార్. రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, వ్యక్తిగత జీవితంలో అవినీతి మరకలేని నాయకుడు. ఒక మనిషిని అంచనా వేసేటప్పుడు మనిషి అభిప్రాయాలను వ్యతిరేకించడం వేరు, ఆ మనిషి వ్యక్తిత్వాన్ని హననం చేయడం వేరు. అది కూడా వదిలేసి వ్యక్తిగతమైన నీచమైన స్థాయికి వెళ్ళాడు. ఎందుకు ఎన్టీ రామారావు అన్న వాళ్ళు అన్నారా? అరే ఎన్టీ రామారావు అన్నారా లేదా? అవును సార్. ఎన్టీ రామారావు నీచంగా అన్నారు కదా, నన్ను వదిలేస్తారా? ఇవాళ అదే ఎన్టీ రామారావు ఫోటోలు పెట్టుకుంటారు. నేను నరేంద్ర మోడీని ఎంత ఘోరంగా అన్నారు చంద్రబాబు నాయుడు. అసలు నాయకుడే అలాంటి ప్రవర్తన ఉంటే కింది వాళ్ళు అంటారు కదా, భార్యకే న్యాయం చేయలేని వాడు ఎగ్జాక్ట్లీ దేశానికి ఏం న్యాయం చేస్తాడు? నాకు చెప్పండి, భారతదేశంలో ఏ ఒక్క పొలిటికల్ లీడర్ అయినా, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ, ఎవరైనా అడిగారా ఇట్లా మోడీని? అరే నీకే, మీరెవరండి ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడేవాళ్ళు? ఆయన భార్య నీకేమైనా కంప్లైంట్ చేసిందా? ఆమె ఉమెన్స్ కమిషన్కి వెళ్ళిందా? ఆమె కోర్టుకు వెళ్ళిందా? ఆమె ఎంత ఉందా ఉన్నది, ఆయన ఎంత ఉందా ఉన్నాడు? ఆయన ఏమైనా ఆమెను మోసం చేసి వెళ్ళిపోయాడా? ఆర్ఎస్ఎస్ ప్రచారంగా ఆయన జీవితాన్ని గడపాలనుకున్నాడు కనుక వెళ్ళాడు. అక్కడ వ్యాపార సంస్థలు పెట్టిన మోడీ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి 100 కోట్లు ఉన్నాయి ఆస్తులు మోడీకి. మన మోడీ ఖాతాలో కూడా 700 కోట్లు ఉండాలి కదా, ఉన్నాయా మోడీ ఖాతాలో? లేదా మోడీ ఖాతాలో తక్కువ ఉండి మనవడి ఖాతాలో, కొడుకు ఖాతాలో, భార్య ఖాతాలు ఉన్నాయి నాకు. అలాంటి నాయకులు పట్టుకుని మీరు ఎందుకన్నారు? ఈ రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆయన చాలా గొప్పవాడు, ప్రపంచం విశ్వగురు అంటాడు. నాగేశ్వర అట్లా అన్నాడు,